జగిత్యాల జిల్లా మెట్పల్లి మాజీ జెడ్పీటీసీ కాటిపల్లి శ్రీనివాసరెడ్డిని మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ పరామర్శించారు. మెట్పల్లి మండలం పెద్దాపూర్ గ్రామంలోని మాజీ జెడ్పీటీసీ కాటిపల్లి శ్రీనివాసరెడ్డిని ఆయన స్వగృహంలో మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ కలిసి పరామర్శించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ మాజీ జెడ్పీటీసీ కాటిపల్లి శ్రీనివాసరెడ్డి కుమారుడు రామారావుపల్లె కెనాల్లో గల్లంతైన సంఘటన జరగడం దురదృష్టకరమని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ మేరకు నీటిపారుదల శాఖ అధికారులతో గాలింపు చర్యలు ముమ్మరం చేపట్టామని ఆయన వివరించారు. వర్షాలు ఎక్కువగా ఉండటంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అత్యవసరం అనుకుంటేనే ప్రజలు బయటకు రావాలని ఈ సందర్భంగా ఆయన కోరారు. హోప్స్ ఉన్నాయి సార్. ఎట్లా అంటారు మీరు టెక్నికల్ ఐడియా ఉంటుంది లస్కర్లో కిరామే తిరుగుతున్నారు సార్. బై ఈవినింగ్ మనకి రిజల్ట్ వస్తుంది. ఇక్కడ తాటిపల్లి లోపలనే కాబట్టి బై ఈవినింగ్ రిజల్ట్ వస్తుంది. లస్కర్లో కూడా కాలమే తిరమని చెప్పింది. సరే ఎక్కడికి వెళ్ళిపోతుంది కాబట్టి కొంచెం ఛాన్స్ ఉంటుంది మనకి. అంటే హార్డ్ అనిపించిన ఇప్పుడు బాడీ కూడా 24 hours ఆటోమేటిక్ వెళ్ళేస్తుంది. ఈవినింగ్ 4 తర్వాత బయటకు వచ్చేసారు. ఈవినింగ్ 4 వరకు బయటకు వచ్చేసారు. సాయంకాలం వరకు బయటకు వస్తుందా? ఈవినింగ్ 4 కల్లా వచ్చేసారు. మధ్యాహ్నం ఆన్వర్డ్స్ ఇప్పుడు మనకు ఒక ఆశ ఏంటి అని అంటే పట్టుకొని కొమ్మలు పట్టుకొని ఊగులు ఆడతాయి లైవ్ అని చెప్పి అనుకుంటే ఈ పని తీసుకోవాలి. అట్లా ఎక్కడ పట్టుకొని కొమ్మలు పట్టుకొని స్కోప్ లేదు కదండి. కొమ్మలు పట్టుకునే స్కోప్ లేదు. విడుతు బాగుంటే మీకు ఏదన్నా పెద్ద ఇది ఉన్నారంటే నేను కామారెడ్డిలో చూడండి, వాళ్ళ పాపం వాళ్ళు ఇద్దరు ఆ జేసీబీ ప్రెషర్ తోటి వాళ్ళు ఒక్క 30 seconds అయితే ఆ బకెట్లో పడదు. ఆ జేసీబీ వచ్చాక ఆ ప్రెషర్ తోటి కార్ల అట్లా అక్కడనే మేము స్టక్ అయినామని చెప్పి నిన్నంతా 12 గంటల అన్ని స్టక్ అయినాం. అటు బిక్నూరు బ్రేక్ అయింది, ఇటు కామారెడ్డి బ్రేక్ అయింది. ఇక్కడ వాగు ఉంది కదా సార్, వాగులకు నీళ్లు తగ్గిపోతుంది. ఎస్కేప్ చెట్టు ఒకటి ఉండేది ఉంది. నైట్